వేళ నా అతిక్రమములను పరిహరింపవు, నా దోషములను నేల క్షమింపవు. నేను ఇప్పుడు మంటిలో పండుకొనేదను, నీవు నన్ను జాగ్రత్తగా వెతికెదవు గాని నేను లేకపోవుదును. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఉదయకాలమందు యోబు గ్రంథము 7వ అధ్యాయము 21 వచనములు చదవటానికి దేవుడు మనకు సహాయం చేశాడు. ఆవేదనతో యోబు తన స్నేహితుల పట్ల ఒక జవాబునిస్తూ ఉన్నాడు. ఆవేదనతో యోబు తన స్నేహితులకు జవాబిస్తూ ఉన్నాడు. ఏం జవాబిస్తూ ఉన్నాడని మనం ఇక్కడ చూస్తే, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అన్నాడు. కాస్త ఆలోచించి మనం దీన్ని ధ్యానం చేసుకుంటే, భూమి మీద నరుల కాలము అది ఏ కాలం అంటున్నాడంటే అది యుద్ధ కాలం. ఏం యుద్ధం? జవాన్ అయిన వాడు యుద్ధం చేస్తాడు, సైన్యంలో ఉన్నవాడు యుద్ధం చేస్తాడు. మరి భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం ఎందుకు? నరులందరూ యుద్ధం చేయలేరు కదా. శారీరకంగా దృఢముగా ఉన్నవారు మాత్రమే ఆ యొక్క యుద్ధ భూమిలోనికి లేక ఆర్మీలోనికి చేరడానికి అవకాశం ఉంది. మరి అందరూ ఎలా యుద్ధ భూమిలోకి వెళ్తారు అంటే, ఇక్కడ అంటున్నాడు భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం. ప్రతి మానవుడు యుద్ధం చేయాలి, ప్రతి క్షణము యుద్ధం చేయాలి, ప్రతి నిమిషం యుద్ధం చేస్తూనే ఉండాలి. ఏంటి ఆ యుద్ధం? బ్రతుకు యుద్ధం. ఆలోచించండి, ఉదయకాలంలో ప్రతి మానవుడు బ్రతకటానికి ఏదో ఒక యుద్ధం చేస్తూనే ఉన్నాడు, కష్టపడుతూనే ఉన్నాడు, ప్రయాసపడుతూనే ఉన్నాడు. రాత్రనక పగలనక నిద్రాహారాలు మాని కష్టపడుతున్నాడు. కష్టపడడం మంచిది కాదు అని చెప్పడం లేదు, పరిశుద్ధ గ్రంథం అందరం కష్టపడాలని. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు భూమి మీద నరుల కాలం అదొక యుద్ధం. ప్రతి నిమిషం యుద్ధం, ప్రతి క్షణము యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అయితే యుద్ధం చేస్తూ ఉన్నాడు, మంచిదే. యుద్ధం గెలుస్తూ ఉన్నాడా? యుద్ధాలు చేస్తున్నారు, మంచిదే. యుద్ధాలు గెలుస్తూ ఉన్నారు. గెలుపు లేని యుద్ధాలకి విలువ లేదు, ఆస్తి నష్టము తప్ప. ఆలోచించండి. యుద్ధం చేస్తున్నాం, మంచిదే. అయితే యుద్ధంలో గెలుపు ఉండాలి. యుద్ధం చేస్తున్నాం, మంచిదే. యుద్ధంలో విజయం ఉండాలి. యుద్ధం చేస్తున్నాం, మంచిదే. ఆ యుద్ధంలో వీరత్వం ఉండాలి. ఇవి ఏమీ లేకుండా యుద్ధం చేసి నువ్వు గెలవకపోతే ఏం ప్రయోజనం? ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా అన్నాడు రాజైన సొలొమోను ప్రసంగిలో. మరి దేనికోసం యుద్ధం? మొన్న భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. దేనికోసం యుద్ధం అంటే సింధూర్ అని ఆపరేషన్ చేశారు. దేనికోసం అంటే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన భారతీయుల్ని ఒక 25 మంది వరకు చంపేశారు, టూరిస్టులని. అందుకని చెప్పేసి వారు వెళ్ళి యుద్ధం చేశారు. ఒక రీజన్ ఉంది. పాకిస్తాన్ వారి మీద భారతీయులు యుద్ధం చేస్తున్నారు, వారి మీద దాడి చేయడానికి ఒక రీజన్ ఉంది. ఎవరికి? ఇండియన్ ఆర్మీకి. పాకిస్తాన్కి ఒక రీజన్ ఉంది. ఎందుకు? వాళ్ళ కాశ్మీర్ మాకు కావాలి. ఒక కారణం ఉండాలి యుద్ధంలో. ఆ యుద్ధంలో గెలుపన్నది ఉండాలి. ఇక్కడ మనం చూస్తే భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కదా అంటే, ఆ యుద్ధములో విజయము లేని యుద్ధాలు ఎందుకు? విజయం లేని యుద్ధాలు ఎందుకు? ప్రయోజనము లేని యుద్ధాలుగా ఉన్నాయి. ప్రయోజనము లేని యుద్ధాలుగా ఉన్నాయి. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరు, ఉదయకాలం ముందు ఆలోచించు. ఆత్మీయ పోరాటములో మన యొక్క విజయం ఎంతవరకు ఉంది? ఆత్మీయ జీవితం ఒక పోరాటం. అందుకే భక్తుడైన హోసన్న గారు రాశాడు, పోరాటం
ఆత్మీయ పోరాటం